హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు ఒక కొత్త రెసిపీని అయితే చూపిస్తున్నాను. కొత్తదేం కాదు, పాతకాలం నాటి స్టైల్‌లో బంగాళదుంప పులుసు ఎలా చేస్తారు, ఏంటి అనేది మా నానమ్మ దగ్గర చేస్తుంటే చూశాను. అది మీకు చూపించాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని వేడెక్కించుకొని తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్ వేసేసుకున్నాక కొంచెం బాగా కలిపేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఆనియన్స్ అయితే వేగిపోతాయి. అలాగే పాతకాలం స్టైల్‌లో చాలా అంటే చాలా సింపుల్‌గా చేసింది. మనమైతే రకరకాల మసాలాలని ఇవని అవని యూజ్ చేస్తుంటాం కదా! కర్రీస్‌లోకి చిక్కబడడం కోసం అలాగా. ఇలా అయితే ఏమీ లేదండి. చూడండి ఇప్పుడైతే టమోటాలైతే కట్ చేసుకున్న టమాటా ముక్కలైతే వేసేసుకున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కాలంలో అయితే ప్యూరీస్ అని ఇలా యూజ్ చేస్తుంటాం కదా! అలా ఏం కాదు. కట్ చేసుకున్న ముక్కలైతే వేసేసుకున్నాం. అలాగే సాల్ట్ వేస్తే కొంచెం బాగా మగ్గిద్ది త్వరగా. ఫాస్ట్‌గా మగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఎటువంటి మూత పెట్టకుండా అలాగే మగ్గుతూ ఎంత సేమ్ పాతకాలం నైటీ స్టైల్‌లో ఎలా చేశారో అలాగే చేసింది. ఇప్పుడొచ్చేసరికి బంగాళదుంపలైతే వేసేసింది ముక్కలు. ఆల్రెడీ బాయిల్ చేసిన ముక్కలే అండి. కట్ చేసి పెట్టుకొని ఏసేసుకున్నాం. ఎందుకంటే ఫాస్ట్‌గా కుక్ అవ్వడానికి ఈజీగా అంటే అప్పటికప్పుడు చేసుకొని కర్రీ చేసుకోవాలి అనుకుంటే చపాతీస్‌లోకి ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. చూడండి కొంచెం పసుపయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే కారం అయితే వేసేసుకొని కలిపేసేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్ అండి. ఎంత అర్జెంట్ అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ బంగాళదుంపలు బాయిల్ చేసేసుకొని ఉంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. తర్వాత అయితే వాటర్ పోసుకున్నాను. ఇక్కడైతే కొంచెం వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసినవి కదా! ఎక్కువగా ఉడికేస్తే బాగోదు కర్రీ. కొంచెం ముక్కలు ముక్కలుగా తగలాలి కాబట్టి బావుండాలి కాబట్టి చిక్కగా త్వరగా చిక్కబడేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.